వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 113వ సంకీర్తన 8వ చరణం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. మరొకసారి దేవుని అమోఘమైన వాగ్దానాన్ని మన జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో చూడవచ్చు. ఆయన మనల్ని పైకి లేవనెత్తేవాడు. మన పరిస్థితులన్నిటిలో నుండి, మనకున్న అవమానాలన్నిటిలో నుండి, నిందలన్నిటిలో నుండి దేవుడు ఎవరికి అందని స్థాయిలో మనల్ని నిలబెట్టేవాడు అన్న వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయొచ్చు. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది గాడ్స్ గ్రేస్, దేవుని కృప. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కేవలం దేవుని కృప ద్వారానే మనము కింద స్థాయి నుండి పైకి లేపబడుతున్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో దేవుని కృప, కనికరం, ఆయన మహిమేశ్వరం బట్టి మనము అనర్హులమైన మన పట్ల దేవుడు తన కృపను విస్తరింపజేస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపపు ధూళిలో నుండి పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉన్న తండ్రి దగ్గరికి ఆయన ప్రయాణాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. పందుల పొట్టు దగ్గర నుండి రాజ సింహాసనం ఎదుట భోజనం చేసేంత వరకు ఆయనను దేవుడు లేవనెత్తాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనము. ఆయన దీనుల పట్ల శ్రద్ధ చూపించేవాడు, బలహీనుల పట్ల శ్రద్ధ వహించేవాడు. దేవుని అంతర్గతంగా, బాహ్యంగా దేవుడు మంచితనం కలిగిన వాడు. ఆయన మంచి కాపరి, మంచి దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. యోసేపును ఆయన అనేక పరిస్థితులు గుండా, గుంటలో నుండి, అమ్మకము నుండి, పోతీఫర్ ఇంటి నుండి, బానిసత్వం నుండి, జైల్లో నుండి ఎవరికి అందనంత ఎత్తులో ప్రధానిగా దేవుడు అతన్ని పైకి లేవనెత్తడం మనం గమనించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ గ్రేట్నెస్, దేవుని గొప్పతనాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. ఎంత గొప్పవాడు అని మనం ఆలోచన చేస్తే ఎవరో సరిచేయలేని దాన్ని దేవుడు సరిచేయగలడు, ఎవరో చూడని దాన్ని దేవుడు చూడగలడు. అందుకే 113:8వ వచనంలో నేల నుండి పెంట కుప్పల మీద నుండి ఆయన పైకి లేవనెత్తేవాడు అన్న మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. హన్నా అనే ఒక స్త్రీని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అందరూ ఎగతాళి చేశారు, అవమానపరిచారు, గుడ్రాలని. కానీ దేవుడు ఎంత ఎత్తు స్థాయికి ఎదిగాడు, ఆమెను పైకి లేపినాడు అని ఆలోచన చేస్తే ఒక ప్రవక్తకి తల్లిగా, రాజుల్ని అభిషేకించే కుమారుడికి తల్లిగా అంత ఎత్తైన స్థాయిలోనికి దేవుడు ఆమెను హెచ్చించడం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిగా 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ గైడెన్స్, దేవుని మార్గదర్శకం. ఈ భాగంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు సంకీర్తనలో ఆయన నేల నుండి పెంట కుప్పల మీద నుండి బేదలను, దరిద్రులను లేవనెత్తువాడు. దేవుని మార్గదర్శనంలో గొర్రెలు కాచుకుంటున్న, గొర్రెల కాపరిగా, బాలుడిగా ఉన్న దావీదుని ఆయనే మార్గదర్శనం వహించి రాజు దాకా నడిపించిన వాడు. అందుకే దావీదు భక్తునిలో ఆయన విధేయత, ప్రార్థనా జీవితం, ఆయన ఆరాధన జీవితం ఆయనను ఉన్నత శిఖరాలకు నడిపించింది. కాబట్టి మనం పైకి లేవనెత్తే వారి మీదే మనము శ్రద్ధాభక్తులు ఉంచాలి. చాలా సందర్భాల్లో సాతాను మనల్ని అణగదొరకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని పైకి లేవనెత్తువాడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, నన్ను మమ్మల్ని భేద పరిస్థితుల్లో నుండి, భయంకరమైన అవమాన పరిస్థితుల్లో నుండి, పెంట కుప్పల మీద నుండి పైకి లేపినెత్తుకై నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.